జనంబాట ప్రోగ్రాంలో భాగంగా రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డిలో తిరుగుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మనతో పాటు ఉన్నారు. అక్క ఎట్లా జరుగుతుంది? జనంబాటకి సంబంధించి ఎలా ఉంది రెస్పాన్స్? ఏం చెప్తున్నారు ప్రజలు? అంటే ప్రజలతో పాటు పత్రికా విలేకరులు కూడా చాలా సమస్యలు మా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ జాగృతి వాళ్ళు సిన్సియర్గా ప్రజల మధ్యలో తిరుగుతున్నారు. వాళ్ళు రావడం వల్ల ఎంతో కొంత ప్రభుత్వం నుండి, అదేవిధంగా ప్రతిపక్షాల నుండి, అందరికన్నా ఎక్కువ ప్రజలకు ఒక ధైర్యం వస్తూ ఉన్నది. కాబట్టి మంచి రెస్పాన్స్ వస్తుందని ఎక్కడికి పోయినా వెల్కమ్ చేస్తూ ఉన్నారు. అల్టిమేట్గా ఇప్పుడు ఏ ఓట్లు లేవు, ఏ ఎలక్షన్లు లేవు. మేము ఓన్లీ ప్రజల దగ్గర వాళ్ళ ఇష్యూ తెలుసుకోవడానికి వెళ్తున్నాం. మేము మాట్లాడడం ద్వారా, మా సంస్థ రిప్రజెంటేషన్ చేయడం ద్వారా ఎంతో కొంత పరిష్కారం అవుతుందనేటటువంటి ఒక నమ్మకంతో వెళ్తున్నాం. అట్లా పాజిటివ్ యాటిట్యూడ్తో రిసీవ్ చేసుకుంటున్నారు ప్రజలు. ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రజలు? కేసీఆర్ బిడ్డగా రిసీవ్ చేసుకుంటారా, లేకపోతే జాగృతి అధ్యక్షురాలుగా రిసీవ్ చేసుకుంటారా? ఏం చెప్తున్నారు జనాలు? మీకు సంబంధించి ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చారు, సో అది కూడా ఎవరైనా అడుగుతున్నారా? ఎట్లా ఉంది ఏంటి పరిస్థితి? అంటే ఇప్పుడు మేము చూస్ చేసుకుంటున్నటువంటి సమస్యలన్నీ కూడా బాధల్లో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. సో పాపం వాళ్ళ బాధలు వాళ్ళకే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు మమ్మల్ని వెళ్ళగానే సరే మా బాధ వినడానికి ఎవరో ఒకరు వచ్చిండ్రు అన్నటువంటి ఉద్దేశంతో బలంగా చెప్తా ఉన్నారు. వాళ్ళకి మేము కాన్ఫిడెన్స్ ఇస్తున్నాం. మీరు గట్టిగా ఉండండి, ధైర్యంగా ఉండండి. నిన్న ఉదాహరణకు 9 రేకుల గ్రామానికి పోయినాం. చాలా మంది ఆడబిడ్డలు పాపం బాధపడుతున్నారు. ఇక మా భూమి పోతే మేము చచ్చిపోవడమే అన్నంత నిరాశతో మాట్లాడుతున్నారు. వాళ్ళకి ధైర్యం ఇచ్చి వచ్చినాం. ఏం నిరాశ పడకండి, అవసరం అంటే మేము లీగల్గా ఫైట్ చేస్తాం, అవసరం అంటే మేము కూర్చుంటాం రోడ్డు మీద మీకోసం అని ఒక ధైర్యాన్ని ఇస్తున్నాం. అది చాలా అవసరం. ఒక నిస్పృహలోకి సొసైటీ ఎప్పుడు వెళ్ళకూడదు. అట్లా వెళ్లకుండా తెలంగాణ సమాజానికి ధైర్యాన్ని ఇచ్చే పని వాళ్ళ తెలంగాణ జాగృతి చేస్తున్నారు. నిజంగా ఆ ధైర్యం ప్రతిపక్షం ఇవ్వడంలో ఫెయిల్ అయిందంటున్నారా? ఎందుకు ఏం చెప్తున్నారంటే మీరు వెళ్తే 100% ఫెయిల్ అయిందండి. 100% ప్రతిపక్షం అనేటటువంటిది గట్టిగా నిలబడి ఉంటే ఇవాళ 2 సంవత్సరాలు అవుతున్న ఆడబిడ్డలకు వాగ్దానం చేసినటువంటి 2,500 రూపాయలు రేవంత్ రెడ్డి గారు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నారు ప్రజల మధ్య. అంటే డెఫినెట్గా ప్రతిపక్షాల వైఫల్యమే. మాది ఇప్పుడు మేము కంటిన్యూస్గా ఆ ప్రోగ్రామ్స్ ఇదివరకు చేసాము, మళ్ళీ కూడా చేస్తాం. ఆడబిడ్డలకు 2,500 ఇచ్చేంత వరకు జాగృతి తరఫున మేము వెంట పడతాం. ఏంటి టార్గెట్? ఏంటి కవిత టార్గెట్? 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన, లేకపోతే ఈ 2 ఏళ్ళ కాంగ్రెస్ పాలన అంటే ఏం చెప్తారు? మా టార్గెట్ ఒకటే అండి, ప్రజలకు ఉండే సమస్యలను పరిష్కరించాలి. అది చిన్నదా పెద్దదా అన్నది కాదు. చిన్న సమస్య అయితే వెంటనే పరిష్కరించాలి, దానికోసం ఫైట్ చేస్తాం. పెద్ద సమస్య అయితే పరిష్కరించేటటువంటి మార్గంలోకి సుగమం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. నిన్న ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇష్యూకి వెళ్ళినాం. అది కొంచెం పెద్ద సమస్య. కాకపోతే మేము వెంటబడితే ఫారెస్ట్ వాళ్ళకు ఒక్క 20 ఎకరాల ల్యాండ్ ఇచ్చేస్తే 2,000 కుటుంబాలకు లాభం అవుతుంది దాదాపుగా. సో అట్లాంటి ఇష్యూస్ని మేము టేకప్ చేస్తున్నాం. టైం టేకింగ్ అయినా సరే సిన్సియర్గా పనిచేస్తాం, సీరియస్గా పనిచేస్తాం. అల్టిమేట్గా సమస్యను పరిష్కరిస్తాం. మొన్న మెదక్లో హరీష్ రావును టార్గెట్ చేస్తున్నారు. ఈరోజు ఉమ్మడి రంగారెడ్డిలో మహేశ్వరం సంబంధించి సబితా ఇంద్రారెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ఏంటంటే మొత్తం బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ లీడర్ని ఏమైనా పగబట్టారా కవిత అంటే ఏం చెప్తారు? రాజ్నగర్లో ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని కూడా టార్గెట్ చేసిన. ఎక్కడ నాకు ప్రజలు ఏది చెప్తే అది చెప్తున్నా నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎవరి పేరు తీసుకోవడానికి మొహమాటం లేదు, భయం లేదు, లిమిటేషన్ లేదు. అట్లాంటప్పుడు నాకేం భయం? నేను నిన్న 9 రేకుల గ్రామానికి పోతే ఓపెన్గా అక్కడ కూడా హరీష్ అన్న పేరు చెప్పారు. కానీ నేను అది వాళ్ళ మీకే చెప్పిన కదా, ఊరికే ఈయన పేరు చెప్తే నేను ఆయన్నే టార్గెట్ చేస్తా అనుకుంటున్నారని. ఆయన పేరు చెప్పలేను నేను. అక్కడ వాళ్ళు ప్రజలు చెప్పినటువంటి ఇంకొక పేరు ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు, వాళ్ళందరి పేర్లు కూడా చెప్పడం జరిగింది నేను. సో నేనేమంటున్నా అంటే ప్రజలు అనుకునేది నేను చెప్తున్నా. అల్టిమేట్గా ప్రభుత్వం దిగి వచ్చి ప్రజల సమస్యను తీర్చాలి. 4 సార్లు అలైన్మెంట్ ఎట్లా మారుతుందండి? ఒకసారి అంటే ఓకే, 2 సార్లు అంటే సరే ఫిర్బీ ఓకే, 3 సార్లు 4 సార్లు అలైన్మెంట్ మారిందంటే డెఫినెట్గా వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టే కదా. అది కరెక్ట్ కాదు. అందుకే మేము ఇవాళ నితిన్ గడ్కరీ గారికి కూడా ఉత్తరం రాస్తూ ఉన్నాం. సమస్య పరిష్కారం కోసమే కృషి చేస్తాం. కవిత పదే హరీష్ రావు ఆస్తులు కానీ ఇంకొక ఆస్తుల గురించి మాట్లాడుతుంది. మరి కవిత సంపాదించిన ఆస్తుల గురించి కూడా ఎక్కడ మాట్లాడలేదు. 2014 ముందు కవిత ఆస్తులు ఎంత, ఇప్పుడు ఎంత అని చెప్పేసి కూడా చాలా వరకు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఏం చెప్తారు దానికి? ఎలక్షన్ అఫిడవిట్లో ఏదైతే నేను డిక్లేర్ చేశానో అంతకుమించి నా దగ్గర ₹1 లేదు, ఒక సపరేట్ ఆస్తి లేదు. సో ఎలక్షన్ అఫిడవిట్లో ఏదైతుందో అదే ఉంది. ఎవరైనా ఎనీ టైం చెక్ చేసుకోవచ్చు. స్థానిక సంస్థలకు సంబంధించి కూడా త్వరలో నోటిఫికేషన్ వస్తుందంటారు. ఇప్పటికీ 42% రిజర్వేషన్ అయితే ఖరారు కాలేదు. పార్టీల పరంగా ఇస్తామని చెప్పేసి అటు కాంగ్రెస్ చెప్తుంది, ఇటు బీజేపీ కూడా చెప్తుంది. ఏం చెప్తారు దానికి? 100% అది తప్పండి. వాళ్ళు ఇస్తామన్నటువంటి రిజర్వేషను సాధించేటటువంటి ప్రయత్నం కూడా చేయకుండా ఇప్పుడు పార్టీల పరంగా ఇస్తామని చెప్పి బీసీ బిడ్డల్ని కాంగ్రెస్ మోసం చేస్తూ ఉంది. ఇది కరెక్ట్ కాదు. వారు ఫైట్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్తో. వాళ్ళు అదే చెప్పి అధికారంలోకి వచ్చి మేము కొట్లాడతాం, మేము అఖిలపక్షం తీసుకెళ్తాం, బీసీలకు రిజర్వేషన్ ఇప్పిస్తామన్నారు. ఇప్పియాలి కదా. అది ఇప్పించకుండా ఇప్పుడు మళ్ళీ మేము పార్టీ నుండి ఇస్తామంటే అది కొత్తగా వీళ్ళు ఇచ్చేదేముంది, ఎవరున్నా ఇచ్చేదే కదా. జూబ్లీహిల్స్ ఎన్నికల ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి కానీ కేటీఆర్ కానీ ఏం చెప్తారు? ఇంకా ఏం నేర్చుకోవాలి? ఇంకా ఎలా రాటుదేలాలి? ఏం చెప్తారు?
నాకు బీఆర్ఎస్తో ఏం సంబంధం అండి, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళు ఏమన్నా మాట్లాడుకొని ఏమన్నా చేసుకోవాలి. కృష్ణార్జులు ఫెయిల్ అయ్యారని చెప్పేసి మీరు మొన్న చెప్తున్నారు కదా. నేను ఫెయిల్ అయినని నేనేమంటలేను. నేనేమన్నా వాళ్ళిద్దరూ ఎవరు కృష్ణులు ఎవరు అర్జునులు అర్థం కాకుండా వాళ్ళు ఒకరి మీద ఒకరు బాణాలు వేసుకుంటారు అని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఆ సోషల్ మీడియా క్యాంపెయిన్ గురించి మాట్లాడినా నేను. బట్ ఎనీవే నేను అనేది ఒకటే, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసుకుంటుంది అన్నది వాళ్ళ అంతర్గత విషయం. ప్రతిపక్షంగా ఫెయిల్ అయితే ప్రజలకు నష్టం. ఆ భర్తీని మేము జాగృతి నుండి మేము ఫుల్ఫిల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఫైనల్గా చెప్పండి, ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా రోజులు అవుతుంది. ఆ మదర్ దగ్గర నుంచి కానీ కేసీఆర్ దగ్గర నుంచి కానీ ఎలాంటి కాల్స్ ఏమైనా వచ్చాయా, మాట్లాడుతున్నారా? మొత్తం అసలు సంబంధాలు తెగిపోయినట్టేనా, భవిష్యత్తులో కూడా కలుసుకోరా అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు? చెప్పినా కదా, పర్సనల్ రిలేషన్షిప్ యాస్టీజ్ ఉంటుంది, పొలిటికల్ రిలేషన్షిప్ ఉండదు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా తెలంగాణలో ప్రతిపక్షం ఫెయిల్ అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి ఎన్నో అరాచకాలు చేసింది. బట్ ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాయి, బీఆర్ఎస్ పార్టీ కూడా ఫెయిల్ అయింది. సో ప్రతిపక్ష పార్టీ పాత్ర నేను ఇప్పుడు పోషిస్తున్నాను అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా కేసీఆర్కి బిడ్డగా ఉంటాను, మాత్రం రాజకీయాలకు సంబంధించి నేను దూరంగానే ఉంటాను. కేవలం బిడ్డగా పిలిస్తే మాత్రం ఖచ్చితంగా ఏ రోజైనా వెళ్తాను. బట్ రాజకీయాలు మాత్రం 2 పార్టీలు 2 వేరువేరే ఉంటాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన ఖచ్చితంగా 10 ఏళ్ల పాలనలో దాదాపు చాలా వరకు అన్యాయాలు అక్రమాలు జరిగాయి. దానికి సంబంధించి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు చెప్తున్నారు. సో దాన్నే నేను అడ్రస్ చేస్తున్నాను. నేను వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయలేదు, ప్రజలు చెప్తున్న దాన్ని మాత్రమే నేను ఇటు మళ్ళీ మీడియాకు కానీ ఇంకో రకంగా ప్లాట్ఫామ్స్లో చేస్తున్నాను. ఖచ్చితంగా కొంతమంది బీఆర్ఎస్ లీడర్ల సోషల్ మీడియా వారియర్స్ నా మీద చాలా దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళందరి సంగతి త్వరలోనే తెలుస్తా అని చెప్తున్న పరిస్థితి. మరో పక్కన 42% రిజర్వేషన్ సంబంధించి తేల్చకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోవడం కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేస్తున్న పెద్ద మోసం అని చెప్పేసి కవిత చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.